నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడమే టార్గెట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారా? లెక్కలు సరిచేసే పనిలో భాగంగా రాస్కోరా సాంబా అంటూ గబ్బర్ సింగ్ మరింత దూకుడు పెంచుతున్నారా? కాకినాడ జిల్లాలో 3 రోజుల పర్యటనను చూస్తే అలాగే కనపడుతోంది. సమస్యల మూలాలను వెతకడం, టార్గెట్లను ఫిక్స్ చేసుకోవడం మొదలు వాటికి మార్గాలను అన్వేషించి పరిష్కారాలను చూపే వరకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్కు చూపిస్తున్నారు. అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో పవన్ 3 రోజుల కాకినాడ జిల్లా టూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అంటున్నాయి కూటమి వర్గాలు. అంటే పవన్ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు మరింత కఠినంగా, దూకుడుగా ఉండబోతున్నాయా? ఇంతకీ పవన్ ఏం చేయబోతున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నది మొదలు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలనాపరంగా చేసిన మొట్టమొదటి పర్యటన ఇదే. డిప్యూటీ సీఎం హోదాలో తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటన దగ్గర నుంచి కాకినాడ జిల్లా స్థాయి సమీక్ష వరకు పవన్ 3 రోజుల్లో ఏ ఒక్క నిమిషం వృధా చేయలేదు. తన పరిధిలోకి వచ్చిన సమస్యలకు తక్షణం పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రధానంగా అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జూలై 1న తొలి రోజు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పవన్ అదే రోజు పిఠాపురంలో స్థానికంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ బియ్యం దందాపై ఫోకస్ పెట్టారు. అక్రమ రేషన్ బియ్యం సరఫరా దందాపై గతంలోనూ కాకినాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో తనిఖీలు కూడా చేశారు. ఆ సమాచారాన్నంతా తీసుకున్న పవన్ బియ్యం అక్రమ దందా కాకినాడ సహా ఏపీ పలు జిల్లాల్లో వేళ్లూనుకుందని భావించారు. అక్రమ బియ్యం రవాణాపై దృష్టి సారిస్తున్నామని, దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీరు మనం చూసారు సివిల్ సప్లైస్, మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు. ప్రజలకు చెందాల్సిన రైస్ అది. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. ఎవరి డబ్బు అది? ఎవరి డబ్బు అది? మన డబ్బు అది. మీకు అర్థమవుతుందా? మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచే ప్రక్షాళన ప్రారంభించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చకు తావిస్తోంది. కాకినాడ కేంద్రంగా బియ్యం మాఫియాపై దృష్టి పెట్టామని, దీని వెనకున్న నేతలను వదిలిపెట్టబోమని చెప్పడం ద్వారా స్థానికంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులకు గట్టి వార్నింగే ఇచ్చినట్లయింది. ఎన్నికలకు ముందే పవన్ కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ దందాల లెక్కలు తేల్చుతానని అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తన పార్టీకే చెందిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లై మినిస్టర్ బాధ్యతలు అప్పగించాక దీనిపై మరింత ఫోకస్ పెంచారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ వెళుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేషన్ బియ్యం మాఫియాపై విచారణకు సిఐడిని రంగంలోకి దించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. రైస్ మాఫియా ఆట కట్టించడమే భీమ్లా నాయక్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ డే టూర్లో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ పైన కీలక ప్రకటనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్. తిరుపతి నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని చెక్పోస్టులు దాటిస్తున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి నేపాల్ కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వర్గాన్ని టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబంపై ఇసుక, ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు చేశారు కూటమి నేతలు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్ ద్వారా అక్రమార్జన చేసిందని, వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులను దోచుకుందనేది కూటమి ఆరోపణ. అందుకే ఇసుక, రెడ్ శాండిల్ అక్రమాలపై పవన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని లెక్కల్ని తీసి వాటికి చెక్ పెట్టే దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాతో పాటు అటవీ పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఎక్కడ ఏం జరిగింది, ఏ అక్రమాలు ఎలా జరిగాయన్న లెక్కలను నిగ్గు తేల్చే పనిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత అడ్డగోలు అవినీతి ఉంది. ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు. కడప లాంటి చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం. ఇప్పుడు మీరు రైస్ దాచేశారు, మీరు అక్కడ మీ గోడౌన్లో, దాన్ని బయటికి తీస్తాం. దానికి సంబంధించిన వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. మొత్తానికి తొలి రోజు పిఠాపురం పర్యటనలో 2 కీలక అంశాలపై పవన్ దృష్టి పెట్టారు. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా. రెండోది, గంజాయి, ఎర్రచందనం, శాండ్ మాఫియా. వీటిని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందులో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయడంతో పాటు ఇక ముందు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పవన్ కాకినాడ జిల్లాలో సమీక్షలు ఆయన యాక్షన్ ఎపిసోడ్ లో కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు సినిమా ఇంకా ఉందన్నది కూటమి వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. గత ప్రభుత్వం హయాంలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనేది కూటమి సర్కార్ ప్రధాన ఆరోపణ. అందుకే శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఈ అంశంపైన ప్రధానంగా దృష్టి పెడతామని, ఒక బాలిక మిస్సింగ్ కేసును స్వయంగా సాల్వ్ చేసి మరీ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను అన్వేషించడం ప్రజాప్రతినిధికి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన ద్వారా ప్రాక్టికల్ గా చూపించారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చెయ్యాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవలేదంటారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, అధికారంలో లేకున్న ఒక పార్టీ అధినేత హోదాలో అప్పట్లో పవన్ కళ్యాణ్ కొంతెత్తి ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఒక తల్లి తన కుమార్తె అదృశ్యమైందన్న ఫిర్యాదు చేయగానే దానిపై వెంటనే స్పందించారు. పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు. భీమవరానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 9 నెలల క్రితం తీసుకెళ్లారని ఓ తల్లి పవన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పవన్ ఆ బాలిక ఆచూకీ జమ్మూ కశ్మీర్ లో ఉందని 72 గంటల్లోనే గుర్తించినట్లు తెలిపారు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి, అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. కమిషనర్ గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. నా ప్రార్థనలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు వెళ్లి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. ఏపీ నుంచి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదని, పోలీసులు కూడా స్పందించలేదన్నారు పవన్ కళ్యాణ్. ఒక ప్రభుత్వం తలుచుకుంటే చేయగలదన్న దానికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఉదాహరణగా చెప్పొచ్చని పవన్ తెలిపారు. అదే సమయంలో ఏపీ పోలీస్ శాఖపైన ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సమస్యలను చూసి వదిలేయకుండా శాశ్వతంగా సొల్యూషన్ చూడాల్సిన అవసరముందన్నారు. అంతేకాదు, బాలికలు, మహిళల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు. మనం అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాధానం, ఒక సెల్ ఏదైనా కావాలన్నా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి రోజు చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం.
వైసీపీ ప్రభుత్వం పన్నులు వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ ప్రజల బాగోగులపై పెట్టలేదని, తమ కూటమి ప్రభుత్వం అలా ఉండబోదని భరోసా ఇస్తున్నారు పవన్. ఇసుక, మట్టి, గనుల తవ్వకాల నుంచి సీనరేజీ, రిజిస్ట్రేషన్లు, ఇతర పన్నుల ద్వారా పంచాయతీలకు రావాల్సిన నిధులు గత ప్రభుత్వం హయాంలో అందలేదని గుర్తించినట్టు తెలిపారు. పంచాయతీ వ్యవస్థ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తుల ఆర్థిక పరిస్థితిని గత సర్కార్ పూర్తిగా సన్నగిల్లేలా చేసిందని, ఇప్పుడు వాటిని బలోపేతం చేసే దిశగా దృష్టి పెడతామని తెలిపారు. ఏ శాఖ నుంచి స్థానిక సంస్థలకు ఎంత అందాలో పూర్తి స్థాయి నివేదిక 48 గంటల్లో ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు పవన్. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇస్లాం, క్రిస్టియానిటీ నేను హామీ ఇస్తున్నాను. మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. కాకినాడ జిల్లాలో వాతావరణంలో విపరీతమైన మార్పుల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ఇప్పటికే 20 అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం అక్కడి నివాసాలను కూడా కలిపేసుకుంటోంది. ఏడాదిన్నరలో ఎకరం మేర ముందుకొచ్చిందని అంచనా. దానిపై చెన్నైకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించింది. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన వెంటనే ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేశారు. మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటించారు. అధికారులతో కలిసి అధ్యయనానికి వచ్చిన పవన్ ను అక్కడి గ్రామ ప్రజలు, తీర ప్రాంత గ్రామాల వారు కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు. అక్కడ కోతకు గురవుతున్న పరిస్థితులను అంచనా వేసిన అధ్యయన బృందం నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. దాన్ని బట్టి తగిన ప్రత్యామ్నాయ పరిష్కార చర్యలను చేపట్టనుంది ప్రభుత్వం. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, తాగునీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాబార్డ్ నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ వాటర్ ప్రాజెక్ట్ సాయంతో కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు మంచినీరు అందనుంది. కాకినాడలో జరిగిన దాన్ని బట్టి మనోహర్ గారు, ఆయన కూడా అక్కడ కొన్ని జరుగుతున్న అక్రమాలపై, అంటే పత్రికలు వచ్చిన దాన్ని బట్టి, అంటే ఇంక్విజిటివ్ మైండ్స్, అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎలా చేయాలని నిబద్ధత కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్కి. ఇలా 3 రోజుల పర్యటనలో తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, దానికి కారణాలను అన్వేషించి సమస్య మూలాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను చూపడంలో పవన్ బిజీగా గడిపారు. అదే సమయంలో అవినీతి అక్రమాల చిట్టాను తయారు చేస్తూ ఎవరినీ ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వాళ్లకు ఎలాగైనా శిక్ష పడేలా చూస్తామని గబ్బర్ సింగ్ స్టైల్లో గట్టి హెచ్చరికలు కూడా చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.